1729 అంటు 1729 అనగానే ఆయన ఏం చేస్తాడు వెంటనే దాని మీద 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని మనకి నంబర్ చెప్తాడు, గబగబా చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడే ఆగిపోతారు అందరు ఇక్కడ. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన చనిపోతాడు. దాన్ని చనిపోయాడు రామన్ అంటే చనిపోయేటప్పుడు కూడా ఆయన ఎంతో ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ అంటే చూడండి నాకు ప్రాణం కాదు ముఖ్యం, నాకు మ్యాథ్స్ అంటేనే ప్రాణం అన్నాడు. నేను కాదు నా ప్రాణం నాకు మ్యాథ్స్ అంటేనే ప్రాణం అన్నాడు. అది రామానుజన్ గ్రేట్నెస్. సరే ఎనీహౌ వదిలిపెట్టండి. నెక్స్ట్ బిట్స్ మీకు కనీసం ఇక్కడ 18 బిట్స్ ఇచ్చాను. అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో ఇవ్వబడిన బిట్సే. ఒక్కొక్కటి చూద్దాం చూడండి. హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ బిట్వీన్ 1 and 100? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ప్రైమ్ నంబర్ అంటే ఏంటి తెలుసా? చెప్పమ్మా. ప్రైమ్ నంబర్ మీరు చదువుతున్నారు చదవటం మీరు కానీ ఎనలిటికల్ గా చదవట్లేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2, 3, 5, 7, 11, 30, 70 వీటన్నిటిని ఏమంటాం మనం చెప్పండి? ప్రైమ్ నంబర్స్ అంటే ద నంబర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 and itself. 1 మరియు దాంట్లో దానికి అదే పోతుంది. అలాంటి వాటిని ఏమంటాం మనం? ప్రైమ్ నంబర్స్ అంటాం. అయితే ఈ ప్రైమ్ నంబర్స్ ని 1 నుంచి 100 వరకు కనుక చూసినట్లయితే ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? వెరీ గుడ్. ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఎన్ని మేడం? 70. వెరీ గుడ్. రాంగ్. ఎవరైనా చెప్తారా? 70? ఎవరైనా 70? 70? 70? భయంకరంగా మరి ఇప్పుడు అర్జెంట్గా రాసుకో. 74 is the correct answer. పక్కన ఎవరో ఉండండి. టైం వెయిట్ చేయదురా. రైట్. 74 ఎన్ని? వెంటనే డౌట్ అవుతుంది. 100 నుంచి 25 తీసేస్తే 75 అనేది రావాల్సింది. మరి ఎందుకు 74 అన్నారని డౌట్ అవుతుంది. Yes, 1 is neither prime nor composite. అంటే 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. అందుకే నేను చెప్తాము నంబర్ ఆఫ్ కాంపోజిట్ నంబర్ ఫ్రమ్ 1 to 100 ఆర్ 74. ఓకేనా? ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? 25. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూడండి. అలాగే నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ 24 and 25 అని అడిగాడు. 24 కి 25 కి మధ్యలో మీరు ఆన్సర్ చూసి చెప్తున్నట్టున్నారు. అది అర్థమైంది ఇప్పుడే. 24 కి ఇదిగో 2024, 2025 ఈ మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? ఎందుకని? నంబర్ చాలా ఉన్నాయి. చాలా నంబర్స్ ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమున్నాయంటే ఇంటీజర్స్ అయితే లేవు, న్యాచురల్ నంబర్స్ అయితే లేవు, హోల్ నంబర్స్ అయితే లేవు. మరేమున్నాయి? రేషనల్ నంబర్స్ అయితే ఉన్నాయి. రేషనల్ నంబర్స్ అయితే రెండింటి మధ్య చాలా ఉన్నాయి, ఇన్ఫినైట్లీ. బట్ న్యాచురల్ నంబర్స్ లేవు, హోల్ నంబర్స్ లేవు, ఇంటీజర్స్ లేవు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి. నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ 24 and 25 అని అడిగాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? 0 అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ABCD ఆర్ ఫస్ట్ 4 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు. ఫస్ట్ 4 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు. సమ్ ఈజ్ అంటున్నాడు. అంటే ఏమేంటి? పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఏమేంటి? 1, 3, 5,
7. ఇవి ఫస్ట్ 5 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. వీటి యొక్క సమ్ అడిగాడు మనల్ని. ఏబిసిడి అనేది ఇది అంటే A + B + C + D అడిగాడు మనల్ని. A అనేది 1, B అనేది 3, C అనేది 5, D అనేది 7. ఈ రెండు ఇంటీజర్ని ప్లస్ చేయాలి మనం. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 16 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? చూసారా? ఈ క్వశ్చన్ అర్థం అవుతుంది కదా? ఇలానే ఉండే క్వశ్చన్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మనం డెప్త్గా ఆలోచించాలి. ఏం చేయమన్నాడు? క్వశ్చన్ అర్థం చేసుకొని చేయాలి మనం. నెక్స్ట్ ఇంకోటి చూడండి. 6th one. The unit digit in 415. ఎలా వచ్చింది? ఆన్సర్ చూడగానే తెలిసింది నాకు కూడా. 976 into 384. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి దీంట్లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? దీంట్లో ఎంత ఉందండి? దీంట్లో ఎంత ఉందండి? ఇది రెండు మల్టిప్లై చేయడం మీకు 4 6 ఎంత వచ్చింది? 24. ఇక్కడ రాస్తున్నా. దీంట్లో యూనిట్ ప్లేస్ ఎంత ఉంది చెప్పండి? 4 ఉంది కదా. అలాగే యూనిట్ ప్లేస్కి మిగిలిపోయింది ఒకటే కదా. ఇక్కడ ఎంత ఉంది? 4 into 5. 4 5 ఎంత అవుతుంది మనకి?